మెరిసే పాత్రల్లో వండుకొని తింటే రాని రుచి కంటే మట్టి పాత్రల్లో వండుకొని తింటే వచ్చే రుచి ఒక్కసారి మీరు కూడా చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. ఆదివారం వస్తే చాలు అటకపై నుంచి ఈ కుండ దింపి దీంట్లోనే చకచకా చేసేస్తుంటాను నా వంటకాలు. వంట వండి వాడ్చి పక్కన పెట్టామా అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ఎంత ఆరోగ్యంగా ఎంత రుచికరంగా చేశామా అన్నది ఇక్కడ ముఖ్యం. ఒకప్పుడు మనిషి బ్రతకాలంటే అన్నం పప్పు తినేవాళ్ళు, ఇంకా అంటే పెరుగు రసం తినేవాళ్ళం. ఇప్పుడు చెప్పలేనన్ని రకాల వంటకాలు, తొందరగా మనుషులు మంచాన పడడానికి అంతే తొందరగా పెరుగుతున్న కావలసినన్ని రోగాలు. నా చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నా పిల్లలను నేను చూసుకోవాలంటేనే కష్టమైపోయింది. మాటల్లో పడి కూర ఎక్కడి వరకు వచ్చిందో నేనైతే మర్చిపోయాను. మీరైతే చూస్తున్నారు కదా. ఇక్కడ చేస్తున్న ఈ చికెన్ గ్రేవీ చిక్కగా టేస్టీగా హోటల్ స్టైల్లో రావటానికి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు ఏ విధంగా మిక్సీ పడదామో చూసేయండి. సన్నని సెగపైన దూరగా వేయించుకున్న గసగసాలు ఒక చిన్న కప్పు, ఎండు కొబ్బరి ఒక 50 గ్రాములు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక చిన్న సైజు టమాటా కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 2 చెంచాల ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్క చక్కగా ఉడికిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రేవీ అంతా ఇందులో వేసి కలుపుకుంటే మనకు కావాల్సినంత గ్రేవీ చిక్కగా టేస్టీగా కొద్దిగా మిక్సీ జారుకి ఉండిపోయిన మసాలా కూడా నీళ్లు పోసి కొద్దిగా కలిపి ఇలా వేసుకొని మనం వేసుకున్న గ్రేవీ అంతా మసాలా కూరకు పట్టేలా బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు చక్కని గుమగుమలాడే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. మసాలా అంతా కూడా చక్కగా ఉడికాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా పైనుంచి ఇలా కొద్దిగా వేసుకొని అన్నంలో కానీ రొట్టెల్లో కానీ తింటే ఈ చికెన్ గ్రేవీ ఎంతో రుచిగా ఉంటుంది. ఎప్పుడు నేను నాన్ వెజ్ చేసిన మా ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సింది జొన్న రొట్టెలు. నా వంటకం నచ్చితే వీడియో ఒకసారి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.